హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డి కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి బిజినెస్లో సబ్జెక్ట్ నుండి సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. దట్ ఈస్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో మనం లాస్ట్ వీడియోలో కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది అని మనం డిస్కస్ చేసాం కదా. సో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, అవి మనం డిస్కస్ చేసాం. సో ఆ కాంట్రాక్ట్లో ఉన్న ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మనం ఒక్కొక్క చాప్టర్ లాగా చదువుకుంటాం అనమాట. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఒక చాప్టర్, కన్సిడరేషన్ ఒక చాప్టరు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఎవరైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాతకి ఎవరైనా చీట్ చేస్తే వాళ్ళకి ఏమేమి పనిష్మెంట్, ఎట్లా డిశ్చార్జ్ చేయాలి, సో ఇదంతా ఒక్కొక్క చాప్టర్లో మనం చదువుకుంటాం. తర్వాత సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, సో ఇలా చదువుకుంటాం అనమాట. సో ఈ చాప్టర్కి వచ్చేసరికి మనము ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, సో ఆఫర్ ఎలా ఇస్తారు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఎలా క్యాన్సిల్ చేసుకుంటారు, సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ చాప్టర్ నౌ. సో ఆఫర్ ఆర్ ప్రపోజల్. సో ఆఫర్ ఆర్ ప్రపోజల్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ ఫార్మేషన్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫర్ ఉంటేనే కదా యాక్సెప్టెన్స్ చేయడానికి ఉంటుంది. సో అప్పుడే కదా అగ్రిమెంట్, ఎన్ఫోర్సబిలిటీ అవన్నిటి గురించి డిస్కస్ చేయగలం. ఫస్ట్ ఆఫర్ లేకపోతే అసలు కాంట్రాక్ట్ అనే మాటనే రాదు. సో కాబట్టి ఆఫర్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఈ డెఫినేషన్ వచ్చేసి మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 2A డిఫైన్ చేయబడింది అనమాట. సో సెక్షన్ 2A డిఫైన్స్ ప్రపోజల్ యాజ్ వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ హిస్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ టు abstain from doing anything with a view to obtaining the assent of that other to such act or abstinence. సో ఈ డెఫినేషన్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, సో ఇక్కడ వెన్ వన్ పర్సన్, ఒక పర్సన్ సిగ్నిఫైజ్ అని అంటే వేరే వాళ్ళకి చెప్తున్నాడు, టు అనదర్ వేరే వాళ్ళకి తెలిసేలాగా చేస్తున్నాడు, హీస్ విల్లింగ్నెస్, సో హీస్ విల్లింగ్నెస్ వేరే వాళ్ళకి తెలిసేలాగా చేస్తున్నాడు. దేనికోసం విల్లింగ్నెస్? టు డూ ఆర్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. సో టు డూ అంటే ఏదైనా ఒక పని చేయడం కోసం, లేకపోతే ఏదైనా ఒకటి చేయకుండా ఉండడం కోసము అతని విల్లింగ్నెస్ని వేరే వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు? విత్ అ వ్యూ టు అబ్టైనింగ్ ద అసెంట్ ఆఫ్ దట్ అదర్. సో వాళ్ళు ఓకే మీరు ఒప్పుకుంటారా అని అడగడం కోసం, వాళ్ళకి ఓకేనా కాదా, అగ్రి అవుతారా లేదా అని అడగడం కోసము ఇతని విల్లింగ్నెస్ని వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. సో మన విల్లింగ్నెస్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ ఒపీనియన్, మీకు ఓకేనా కాదా, ఓకే అయితే మాకు యాక్సెప్టెన్స్ ఇవ్వండి, మీ ఒపీనియన్ ఏంటి అని అడగడాన్ని మనము ఆఫర్ అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ఆఫర్. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు ఆఫర్ ఎవరు అని తెలుస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి, ఏ ఆఫర్స్ టు సెల్ హీస్ మోటార్ సైకిల్ టు మిస్టర్ బి ఫర్ ₹3,000. ఏమైనా ఆఫర్ చేసిండంట, అతని విల్లింగ్నెస్ని చెప్పాడనమాట. సో నేను నా మోటార్ సైకిల్ అమ్మాలి అనుకుంటున్నా నీకు ₹3,000 అని చెప్పాడు. సో బి అగ్రీస్ టు పే ఏ ₹3,000 ఫర్ ద మోటార్ సైకిల్. సో బి ఏం చేశాడు? అగ్రీ చేశాడు, ఓకే నేను నీ మోటార్ సైకిల్ తీసుకుంటా అని అతని అసెంట్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో వాళ్ళని ఆఫరర్ అంటాము, ప్రామిసర్ అని కూడా అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఎవరికైతే ఆఫర్ ఇవ్వబడిందో వాళ్ళని మనము ఆఫరీ ఆర్ ద ప్రామిసీ అంటాం అనమాట. సో వాళ్ళు లేటర్ ఆన్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఎవరికైతే ఆఫర్ ఇవ్వబడిందో వాళ్ళని మనము ఆఫరీ అంటాం అనమాట. ఆఫరీ లేదా ప్రామిసీ అంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి సెక్షన్ 2Aలో చదివిన డెఫినేషన్ వల్ల మనకి కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆఫర్ అనేవి రివీల్ అయ్యాయి అనమాట. సో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి ఒక ఆఫర్లో అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇవి వచ్చేసి 3 ఎలిమెంట్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్. సో మనం ఎవరికైనా ఆఫర్ ఇస్తున్నామంటే అందులో ఏమి ఉండాలి అని అంటే మన విల్లింగ్నెస్ ఉండాలి ఒక పని చేయడం కోసం, లేకపోతే చేయకుండా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి మేడ్ టు అనదర్ పర్సన్, దట్ ఈస్ అ పర్సన్ కెనాట్ మేక్ అన్ ఆఫర్ టు హిమ్సెల్ఫ్. సో మనకి మనం ఆఫర్ ఇచ్చుకోలేం కదా, సో వేరే వాళ్ళకి ఇవ్వాలి, అనదర్ పర్సన్కి ఆఫర్ ఇవ్వాలి. అంటే మన విల్లింగ్నెస్ ఒక పని చేయడం కోసం, చేయకుండా ఉండడం కోసం మనం వేరే వాళ్ళకి చెప్పాలి, మనకి మనం చెప్పుకోదు. సో అప్పుడే అది ఆఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి with the object of gaining the consent of the other party to such an act or abstinence. సో అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఒక విల్లింగ్నెస్ చెప్తున్నప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్తో చెప్పాలి, ఏంతో చెప్పాలి అని అంటే వేరే వాళ్ళ కన్సెంట్ తీసుకోవడానికి, అంటే వేరే వాళ్ళ ఇంటెన్షన్ ఏంది దానిపైన, యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని అడగడం కోసం, వాళ్ళ కన్సెంట్ తీసుకోవడం కోసము మనము
వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి అనే ఒక ఆబ్జెక్టివ్తోని మనము మన విల్లింగ్నెస్ అనేది వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి చెప్తుందనమాట. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎసెన్షియల్స్ అనేవి ఇంకా మనకి 8 ఉంటాయి అన్నమాట. సో అవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కాకపోతే ఇవి ఎందుకు చెప్పాను అని అంటే, ఇప్పుడు మనకి షార్ట్ ఆన్సర్లో డిఫైన్ ఆఫర్ అని వచ్చింది అనుకోండి, లేదా ఆఫర్ అని వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఈ డెఫినేషన్ రాసి కింద ఈ 3 ఎలిమెంట్స్ రాస్తే అప్పుడు మనకి ఆన్సర్ అనేది కొంచెం లెందీగా అవుతుంది. అప్పుడు మనకి ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఆఫర్. సో ఈ డెఫినేషన్ త్రూ మీకు మీనింగ్ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీనింగ్ రాయమంటే సో మీ ఓన్ వర్డ్స్లో రాసేయచ్చు. సో మీనింగ్ మీకు ఏం అర్థమైందో. సో ఏమని రాయొచ్చు అని అంటే, అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ విల్లింగ్నెస్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్ టు అనదర్ పార్టీ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆబ్టైనింగ్ ద అసెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆఫర్ అని రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, సో నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేయను అని మన విల్లింగ్నెస్ని చెప్తున్నాం వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ అసెంట్ అని అంటే వాళ్ళ ఒపీనియన్ అంటే మీరు అగ్రీ చేస్తారా లేదా అని వాళ్ళని అడుగుతున్నాం అనమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ అసెంట్ తీసుకోవడం కోసం మనము వాళ్ళకి మన విల్లింగ్నెస్ చెప్పడాన్ని మనము ఆఫర్ అని చెప్తాం అనమాట. సో ఈ ఆఫర్లో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఆఫర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ ఆఫర్ ఆర్ కైండ్స్ ఆఫ్ ఆఫర్స్ డిస్కస్ చేద్దాం. సో కైండ్స్ ఆఫ్ ఆఫర్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ హౌ ఇట్ ఈస్ మేడ్ మనం క్లాసిఫై చేయొచ్చు. అండ్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్, సో ఎవరికి ఆఫర్ చేయబడింది అనే దాని బేస్ పైన కూడా మనము ఆఫర్స్ని క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో లెట్స్ డిస్కస్ వన్ బై వన్ నౌ. సో బేస్డ్ ఆన్ హౌ ఇట్ ఈస్ మేడ్ అండ్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్ we can divide the kinds of offer అనమాట. సో హౌ ఇట్ ఈస్ మేడ్, సో మనం ఆ ఆఫర్ ఎలా ఇచ్చాము అనే దాన్ని బట్టి మనము ఎక్స్ప్రెస్ ఆఫర్ ఆర్ ఇంప్లాయిడ్ ఆఫర్ కింద మనము డివైడ్ చేయొచ్చు అనమాట ఆఫర్ని. సో ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటే ఏంటి, ఇంప్లాయిడ్ ఆఫర్ అంటే ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. సో ఎక్స్ప్రెస్ ఆఫర్, సో కైండ్స్ ఆఫ్ ఆఫర్లో హౌ అన్ ఆఫర్ ఈజ్ మేడ్, అందులో 1 express offer, 2 implied offer. So express offer, it is made through expressing the willingness. మన విల్లింగ్నెస్ అంటే లైక్ ఒక పని చేయాలి, ఒక పని చేయొద్దు అని అనుకుంటున్నాం. ఆ విల్లింగ్నెస్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఎయిదర్ ఇన్ వర్డ్స్ ఆర్ ఓరల్ ఫామ్. సో ఎయిదర్ ఇన్ రిటర్న్ ఆర్ ఓరల్ ఫామ్. సో మనము ఎయిదర్ ఇన్ రిటర్న్ ఫామ్ ఆర్ ఓరల్ ఫామ్. సో మనము ఒక పేపర్ పైన రాసి అయినా మనం విల్లింగ్నెస్ని చెప్పొచ్చు, లేకపోతే నోటితో అయినా మనం విల్లింగ్నెస్ని చెప్పొచ్చు. సో అటువంటి ఆఫర్స్ని మనము ఎక్స్ప్రెస్ ఆఫర్స్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్, మిస్టర్ ఏ ఆస్క్ ఆర్ రైట్ టు మిస్టర్ బి టు టేక్ హిస్ కార్ ఫర్ ₹5 lakh ఇఫ్ హీ విల్. సో ఇక్కడ ఆఫర్ చేసిండు, ఏమని ఆఫర్ చేసిండు, సో రాసైనా లేదా మాటలతో చెప్పైనా అడగడం లేకపోతే రాయడం. ఆస్క్ ఆర్ రైట్ టు మిస్టర్ బి. సో మిస్టర్ బికి ఏమని చెప్పాడు అని అంటే, ఏమని అతని ఎక్స్ప్రెషన్ని అతని విల్లింగ్నెస్ని ఎక్స్ప్రెస్ చేశాడు అని అంటే, ఇక్కడ అతని కార్ తీసుకోమని ₹5 lakh ఇచ్చి అతని కార్ తీసుకోమని అతనికి చెప్పాడు. సో మాటలతో అయినా చెప్పినప్పుడు లేదా లెటర్ రాసి అయినా చెప్పినప్పుడు దాన్ని మనము ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్ప్రెస్ ఆఫర్. నెక్స్ట్ ఇంప్లాయిడ్ ఆఫర్. సో ఇంప్లాయిడ్ ఆఫర్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దిస్ మే కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ త్రూ అండర్స్టాండింగ్ ఆర్ యాక్షన్. సో మనం అండర్స్టాండింగ్ చేసుకోవడం అంటే మనం వేరే వాళ్ళ బిహేవియర్, యాక్షన్స్ చూసి అర్థం చేసుకోవడం వల్ల ఇట్లాంటి కాంట్రాక్ట్స్ అనేవి ఇట్లాంటి ఆఫర్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఇట్లాంటి ఆఫర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. గెట్టింగ్ ఇన్ టు బస్. సో మనము బస్లోకి ఎంటర్ అయినప్పుడు మనం చెప్పాం కదా మేము టికెట్ తీసుకుంటాము అని, కానీ వాళ్ళకి అర్థం అయిపోతుంది బస్సులో ఎక్కిరంటే వీళ్ళు టికెట్ తీసుకొని ట్రావెల్ చేయాలి అని అనుకుంటారని వాళ్ళు మనము వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నామని అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, మనము అర్థమైపోతుంది. ఇంప్లాయిడ్ అని అంటే లైక్ అండర్స్టాండింగ్, మన యాక్షన్ వల్ల అక్కడ మనం ఆఫర్ వాళ్ళకి ఇస్తున్నామని అర్థమైపోతుంది. సో
మమ్మల్ని మా డెస్టినేషన్కి చేర్చండి, మేము మీకు కావాల్సిన టికెట్ డబ్బులు ఇస్తాము అని మనం నోరుతో చెప్పాము. యాక్చువల్లీ అక్కడ మనం ఎక్కిస్తాము, టికెట్ అడుగుతాము అంతే. కానీ మనం ముందు చెప్పామా మమ్మల్ని డెస్టినేషన్కి చేర్చండి, మేము టికెట్కి డబ్బులు ఇస్తామని చెప్పలేదు. కానీ అక్కడ అర్థమైంది, మన యాక్షన్స్ త్రూ అర్థమైంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అండర్స్టాండింగ్ అండ్ యాక్షన్స్ త్రూ ఒక ఆఫర్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తే అటువంటి ఆఫర్స్ని మనము ఎంప్లాయిడ్ ఆఫర్ అంటాం అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి గోయింగ్ టు బై థింగ్స్ ఇన్ షాప్. సో మనం షాప్కి వెళ్ళినప్పుడు షాప్ కీపర్కి వెళ్ళి చెప్తాము, మాకు ఇవి ఇవ్వండి, మాకు కొన్ని వస్తువులు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పాం కదా. సో మనం డైరెక్ట్ వాళ్ళు వచ్చేసి ఏం కావాలి అని అడుగుతారు, అంతే తప్పితే మీరు డబ్బులు ఇస్తారా లేదా అని అడిగారు. ఎందుకంటే అది అక్కడ అర్థమైపోయింది, మనము షాప్కి వెళ్ళినామంటే తీసుకున్న థింగ్స్కి డబ్బులు కడతాము అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇంప్లాయిడ్ ఆఫర్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంప్లాయిడ్ ఆఫర్. సో based on how it is made, how an offer is made, we can divide offers into express offer and implied offer. And next వచ్చేసి based on to whom an offer is made. సో ఎవరికి మనం ఆఫర్ ఇచ్చాము అనే దాన్ని బట్టి మనము స్పెసిఫిక్ ఆఫర్ అండ్ జనరల్ ఆఫర్ కింద మనము ఆఫర్స్ని డివైడ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ స్పెసిఫిక్ ఆఫర్ వచ్చేసి ఇట్ ఈస్ మేడ్ టు అ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ టు బి యాక్సెప్టెడ్ ఓన్లీ బై దెమ్. సో అంటే కొన్ని ఆఫర్స్ ఉంటాయి కదా, సో అవి హోల్ వరల్డ్కి ఇవ్వలేరు. సో కొన్ని ఆఫర్స్ కొంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతారు. సో అట్లాంటప్పుడు ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ పీపుల్కి లేదా ఒక స్పెసిఫిక్ పర్సన్కి ఆఫర్ ఇచ్చినప్పుడు అటువంటి ఆఫర్స్ని మనము స్పెసిఫిక్ ఆఫర్స్ అంటాం. సో ఎవరికైతే ఆఫర్ ఇవ్వబడింది అని అంటే లైక్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, వాళ్ళు మాత్రమే ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో అటువంటి ఆఫర్స్ని మనము స్పెసిఫిక్ ఆఫర్స్ అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మిస్టర్ ఏ ఆఫర్ మిస్టర్ బి సంథింగ్. సో మిస్టర్ బికి ఏదైనా ఒక థింగ్ని ఆఫర్ చేసినప్పుడు డబ్బులకి, సో మిస్టర్ బికి ఇష్టమైతేనే మిస్టర్ బి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని మిస్టర్ సి యాక్సెప్ట్ చేయడానికి లేదు. సో కాబట్టి దిస్ టైప్ ఆఫ్ ఆఫర్స్ ఆర్ కాల్డ్ స్పెసిఫిక్ ఆఫర్స్ అనమాట. నెక్స్ట్ జనరల్ ఆఫర్. సో జనరల్ ఆఫర్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇట్ ఈస్ మేడ్ టు ద హోల్ వరల్డ్, ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఎనీ వన్ హూ కెన్ డూ ద వర్క్. సో ఎప్పుడైతే జనరల్ ఆఫర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక ఆఫర్ హోల్ వరల్డ్కి ఇవ్వబడుతుందో, హోల్ వరల్డ్ కెన్ యాక్సెప్ట్ ఇట్ అన్నప్పుడు ఎవరైనా ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ అందులో ఉన్న పర్ఫార్మెన్స్ని చేయొచ్చు అన్నప్పుడు అటువంటి అటువంటి ఆఫర్స్ని మనము జనరల్ ఆఫర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైండింగ్ ఏ లాస్ట్ డాగ్, పర్స్ అండ్ 50% డిస్కౌంట్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మనకి షాప్లో డిస్కౌంట్ సేల్ పెడతారు అన్నప్పుడు ఓన్లీ కొంతమందే రావాలి, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి, వీళ్ళకి లేదు అని ఉండదు కదా. సో ఇప్పుడు 50% డిస్కౌంట్ అని అంటే అందరికీ పెడతారు అనమాట, సెక్షన్ వైజ్గా డివైడ్ చేయరు కదా. సో అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఇది ఒక మనము జనరల్ ఆఫర్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇంకా మన డాగ్ పోయింది అండ్ మన పర్స్ పోయింది అని అంటే మనము ఎవరైనా దొరికితే వెతికి తీసుకొచ్చి ఇవ్వండి, వాళ్ళకి నేను రివార్డ్ ఇస్తాను అని ఆఫర్ ఇస్తాను, అంతేగాని వీళ్ళు మాత్రమే తెచ్చి ఇవ్వాలి అని చెప్పాను కదా. సో అటువంటి టైప్స్ ఆఫ్ ఆఫర్స్ని మనం ఏమంటాం అని అంటే జనరల్ ఆఫర్స్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కైండ్స్ ఆఫ్ ఆఫర్. కైండ్స్ ఆఫ్ ఆఫర్ వచ్చేసి మనము హౌ అన్ ఆఫర్ ఈజ్ మేడ్ అనే బేసిస్ పైన మనము ఎక్స్ప్రెస్ ఆఫర్, ఇంప్లాయిడ్ ఆఫర్ కింద డివైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్ అనే బేసిస్ పైన మనము జనరల్ ఆఫర్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్ కింద మనము డివైడ్ చేసాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ అన్ ఆఫర్ అండ్ కైండ్స్ ఆఫ్ ఆఫర్. I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.